మన దేశంలో దాదాపు 40 కోట్ల మందికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ప్రతి 10 కుటుంబాల్లో 4 కుటుంబాలు ఆపరేషన్ అయ్యాక అప్పుల పాలవుతున్నాయి. ఈ వ్యవస్థ మన గొంతు మీద కత్తి పెట్టి అడుగుతుంది ఒకటే, నీ ప్రాణమా, నీ ఆశ. వారం రోజులు టిఫిన్ చేసే ఖర్చుతో ప్రభుత్వం మనకు నెల మొత్తం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనుకుంటుంది. ఒక సర్జరీకి గవర్నమెంట్ రేట్ ఒకలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో దానికంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. మధ్యతరగతి వాడు ఇప్పుడు ఒక వింతైన ట్రాప్లో ఉన్నాడు. ఇది ట్రీట్మెంట్ కాదు, ఇది క్లియర్గా ఒక బిజినెస్. ప్రభుత్వం జనరిక్ మందులు రాయాలి అని రూల్స్ పెట్టినా చాలామంది డాక్టర్లు బ్రాండెడ్ పేర్లు రాస్తున్నారు. ఇక్కడ పుట్టాము అనే దాని మీద మనం బతుకుతామో లేదో అనేది కూడా డిసైడ్ అవుతుంది. మనకు బుల్లెట్ ట్రైన్లు కావాలి, వేల కోట్ల విగ్రహాలు కావాలి, ఎన్నికల ముందు ఇచ్చే ఉచిత పథకాలు కావాలి, కానీ మన ప్రాణాలు కాపాడే హాస్పిటల్ బెడ్లు మాత్రం వద్దు. గుర్తుంచుకోండి, వైద్యం అనేది వ్యాపారం కాదు, అది మీ ప్రాథమిక హక్కు. ఈరోజు నేను మీకు నిజం చెప్పాలి. ఇది విన్నాక మీకు నిద్ర పట్టకపోవచ్చు. మన దేశంలో జబ్బు పడడం అంటే అది కేవలం మన బాడీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మన జీవితం మొత్తం కుప్పకూలిపోవడానికి ఒక సంకేతం. నేను ఏది అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో మీ కళ్ళ ముందే నేను గూగుల్ సెర్చ్ చేసి చూపిస్తాను, చూడండి. మెడికల్ పోవర్టీ ఇన్ ఇండియన్ నెంబర్స్ ప్రకారం మెడికల్ డెట్ పుషెస్ టు 3.9 crore to 6.3 crores ఇండియన్స్ ఇంటూ పోవర్టీ ఎవ్రీ ఇయర్. అంటే అక్షరాల ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 4 కోట్ల మంది కేవలం హాస్పిటల్ బిల్లులు కట్టలేక కటిక పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక సామాన్యుడు హాస్పిటల్ గడప తొక్కాలనుకున్నప్పుడు లోపల డాక్టర్ ప్రాణం కాపాడుతాడో లేదో తర్వాత సంగతి, కానీ బయట ఉన్నవాడు మాత్రం తన ఆస్తిని, తన భార్య పుస్తకాలను అమ్ముకోవాల్సి వస్తుంది. NITI ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో దాదాపు 40 కోట్ల మందికి, అంటే మన జనాభాలో 30% మందికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వీళ్ళని NITI ఆయోగ్ ఏమని పిలుస్తుందో తెలుసా? మిస్సింగ్ మిడిల్. అంటే వీళ్ళు అటు పేదవాళ్ళు కాదు, ఇటు సంపన్నులు కాదు, మధ్యలో నలిగిపోయే మిడిల్ క్లాస్. మనం గర్వంగా చెప్పుకునే మిడిల్ క్లాస్ లైఫ్ ఒకే ఒక ఆపరేషన్తో మట్టిలో కలిసిపోతుంది. ప్రతి 10 కుటుంబాల్లో 4 కుటుంబాలు ఆపరేషన్ అయ్యాక అప్పుల పాలవుతున్నాయి. మన సేవింగ్స్లో సగం డబ్బు కేవలం ట్యాబ్లెట్లకు, బెడ్ ఛార్జెస్కి మాత్రమే పోతున్నాయి. ఇక్కడ మనం ఇంకో గ్రాఫ్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే జేబులో నుంచి నేరుగా ఖర్చు పెట్టడం, యూకేలో ఇది 16%, చైనాలో 27% ఉంటే మన ఇండియాలో మాత్రం దాదాపు 50% పైనే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా సొంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్న దేశాల్లో మనం కూడా ఒకటి. మనం కట్టే ట్యాక్స్లు ఎడిపోతున్నాయి. మనం ఓట్లు వేసి గెలిపించిన నాయకులు మనల్ని ఏ పరిస్థితిలోకి నెట్టారో చూడండి. ఈ వ్యవస్థ మన గొంతు మీద కత్తి పెట్టి అడుగుతుంది ఒకటే, నీ ప్రాణమా, నీ ఆస్థ, ఏదో ఒకటి మాత్రమే ఎంచుకో అని. మన దగ్గర సమాధానం లేదు, మన జేబులో డబ్బు లేదు, మన ముఖంలో కళ లేదు, కేవలం భయం మాత్రమే. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు దారుణంగా ఉంటాయని అడుగుతుంటారు. దానికి సమాధానం ఇక్కడ ఉంది, చూడండి. దీన్ని చూసాక మన దేశం మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో చూడొచ్చు. సో ఇక్కడ మనము 2024 to 2025 ఎకనామిక్ సర్వే WHO డేటా ప్రకారం ఇండియా తన జీడిపిలో ఆరోగ్యం కోసం పెడుతున్న మొత్తం ఖర్చు దాదాపు 3.8%. ఇది సెంట్రల్ మరియు స్టేట్ కలిపి. కానీ అందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెడుతున్న వాటా కేవలం 1.9% మాత్రమే. మన పక్కనే ఉన్న చిన్న దేశం శ్రీలంక కూడా తన జీడిపిలో మనకంటే ఎక్కువ శాతం, అంటే సుమారు 3.3% నుంచి 4% ఆరోగ్యం పైన ఖర్చు చేస్తుంది. 2021 to 2022 NIH డేటా ప్రకారం మన ప్రభుత్వం ఒక భారతీయుడికి ఆరోగ్యం కోసం ఏడాదికి సగటు ఖర్చు చేసేది 3,000 రూపాయల చిల్లర. అంటే నెలకు ఎంత వస్తుందో తెలుసా? సుమారుగా 264 రూపాయలు. ఒకప్పుడు 52 ఉండేది, కానీ ఇప్పుడు 264కు పెరిగింది. అయినా మీరు బయటకు వెళ్ళి ఒక కప్పు ఛాయ్ తాగి 2 సమోసాలు తింటే 50 రూపాయలు అవుతాయి. అంటే వారం రోజులు టిఫిన్ చేసే ఖర్చుతో ప్రభుత్వం మనకు నెల మొత్తం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనుకుంటుంది. ఇది ఎలా సాధ్యం? 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రభుత్వ రంగంలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. WHO నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి 3 బెడ్లు ఉండాలి. కానీ మన దగ్గర ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నది కేవలం 0.6 నుండి 1.3 మధ్య మాత్రమే. అంటే ఉండాల్సిన దానికంటే కనీసం 3 రెట్లు తక్కువగా. పేపర్ మీద చూస్తే 800 మందికి ఒక డాక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. WHO రూల్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ నిజమేంటో తెలుసా? దాదాపుగా 70% నుంచి 80% డాక్టర్లు సిటీల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. పల్లెల్లో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు, అంటే సర్జన్లు మరియు పిల్లల డాక్టర్ల కొరత ఏకంగా 70% నుండి 80% వరకు ఉంది. అంటే పల్లెల్లో 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 2 ఉంటున్నారు. బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయని సంబరపడతాం, కానీ క్షేత్రస్థాయిలో సామాన్యుడికి అందే వైద్యం మాత్రం ఇంకా టిఫిన్ బిల్లు స్థాయిలోనే ఉంది. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు పెరగడం లేదు.
బెడ్ల కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఈ గ్యాప్ని ప్రశ్నించకపోతే మన ప్రాణాలు ఎప్పటికీ ఇంకా చౌకగానే ఉంటాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇక్కడ మీలో వీడియో చూస్తున్న ఎంతమందికి ధైర్యంగా నా దగ్గర ఇన్సూరెన్స్ కార్డు ఉంది, నాకు ఏమైనా పర్లేదని చెప్పే ధైర్యం ఉంది? ఇదిగో ఈ సెర్చ్ రిజల్ట్ చూడండి. ఎన్ఐటిఐ అయోగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ మిస్సిల్ మిడిల్ 2024 రిపోర్ట్స్ ప్రకారం, అంటే అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం, మన దేశంలో దాదాపు 40 కోట్ల మందికి, అంటే మన జనాభాలో దాదాపు 30% మందికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేని మిస్సింగ్ మిడిల్ క్లాస్ కేటగిరీలో ఉన్నారు. వీళ్ళు అటు పేదవాళ్ళకు వచ్చే ప్రభుత్వ పథకాలు రావు, ఇటు సొంతంగా కార్పొరేట్ ఇన్సూరెన్స్ కొనే స్తోమత లేని వాళ్ళు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఏదైనా మేజర్ ఆపరేషన్ వస్తే రోడ్డు మీద పడాల్సిందేనా? ఇక్కడ మనం ధరల దోపిడీ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్స్లో పరిస్థితి చూస్తే మీకు రక్తం మరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య సీరియస్ అయింది. ఒక సర్జరీకి గవర్నమెంట్ రేట్ ఒకలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో దానికంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ఒక కంటి ఆపరేషన్కి ప్రభుత్వ పథకంలో 10,000 ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో అది 30,000 నుండి 1,00,000 రూపాయల దాకా అడుగుతున్నారు. దీనికి ఏమైనా లాజిక్ ఉందా అంటే లేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉన్నా అది సరిగ్గా అమలవడం లేదు. మధ్యతరగతి వాడు ఇప్పుడు ఒక వింతైన ట్రాప్లో ఉన్నాడు. ఏడాదికి 25,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేక, అటు గవర్నమెంట్ హాస్పిటల్స్ లైన్లో నిలబడలేక నలిగిపోతున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాడు పీల్చే గాలికి, వాడి గ్లౌజ్లకు కూడా బిల్లులు వేసి మన రక్తం తాగుతున్నారు. ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఆయుష్మాన్ భారత్ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి చాలా పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లు చేర్చుకోవడానికి నిరాకరిస్తాయి. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా 100 కొద్ది హాస్పిటల్స్ ఈ స్కీమ్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. మరి పేదవాడికి ఇచ్చే ఆ 5 లక్షల భరోసా కేవలం పేపర్ మీద మాత్రమే ఉందా? గ్రౌండ్లో సామాన్యుడికి దక్కే ఆ సాయం ఎవరి కోసం? ఇది ట్రీట్మెంట్ కాదు, ఇది క్లియర్గా ఒక బిజినెస్. ఇది దోపిడీ కాదు, ఇది అన్యాయం కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీకు ఒళ్ళు మండుతుంది. ఇది మీ ఇంట్లో మీ కళ్ళ ముందు జరుగుతున్న ఒక లీగల్ దోపిడీ. మన దేశంలో మెడిసిన్ మాఫియా ఎలా వర్క్ చేస్తుందో చూడండి. ఒక బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ట్యాబ్లెట్ జెనరిక్ పేరు ఆమ్లోడోపిన్. ఇది 5 mg ట్యాబ్లెట్. దీని ధర ఒక ట్యాబ్లెట్ ₹1 కంటే తక్కువ, దాదాపుగా 50 పైసల నుంచి 80 పైసలు అనుకుందాం. కానీ టాప్ బ్రాండెడ్ కంపెనీల మందుల ధర మాత్రం ₹2 నుండి ₹5 మధ్యలో ఉంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ లేదా క్యాన్సర్ మందుల విషయంలో బ్రాండెడ్ మందుల ధర జెనరిక్ కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ మందు లోపల ఉండే మాలిక్యూల్ ఒకటే, దాని పవర్ ఒకటే, అది చేసే పని కూడా ఒకటే. మరి ఆ ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇదిగో ఈ న్యూస్ రిపోర్ట్ చూడండి. ఎన్ఎంసీ ప్రోబెగ్నెస్ 30 డాక్టర్స్ ఫర్ ఫార్మా ఫ్రీబేస్ 2024. 2024లో ఫారెన్ ట్రిప్లు, లగ్జరీ గిఫ్ట్లు తీసుకున్న డాక్టర్ల పైన నేషనల్ మెడికల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు యూసీపీఎంపీ 2024 అంటే యూనిఫామ్ కోడ్ ఫర్ ఫార్మాటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అనే కొత్త రూల్స్ తెచ్చింది. దీని ప్రకారం కంపెనీలు డాక్టర్లకు గిఫ్ట్లు ఇవ్వడం, ఫారెన్ ట్రిప్పులు పంపడం నేరం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది ఇంకా ఏ మేరకు ఆగుతుందో చూడాలి. ప్రభుత్వం ప్రధాని మంత్రి జనౌషధ్ కేంద్రాలు బాగా పెంచింది. ఇదిగో చూడండి, ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 18,600కి పైగా స్టోర్స్ ఉన్నాయి. ప్రభుత్వం 2027 మార్చి నాటికి వీటిని 25,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. జెనరిక్ మందులు ఎందుకు రాయాలి? ప్రభుత్వం జెనరిక్ మందులే రాయాలి అని రూల్స్ పెట్టినా చాలామంది డాక్టర్లు బ్రాండెడ్ పేర్లు రాస్తున్నారు. ఎందుకంటే జెనరిక్ మందులు రాసే కంపెనీల నుండి వచ్చే వసతులు తగ్గిపోతాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, సామాన్యుడి మీద జరుగుతున్న ఒక ఆర్థిక టెర్రరిజం. మీరు మీ జేబులో గుల్లా చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మీ డాక్టర్ని అడగండి, సార్ జెనరిక్ మందు రాయండి అని ధైర్యంగా అడగండి. మీలో అందరికీ డౌట్ రావచ్చు, వ్యవస్థ మొత్తం పాడైపోయిందా అని. అంటే లేదు. డాక్టర్ శివరంజని సంతోష్ గారి లాంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి కొన్ని పెద్ద కంపెనీల సమస్యలను తప్పుదోవ పట్టించే మెడికల్ మార్కెటింగ్ను ఎక్స్పోజ్ చేస్తున్నారు. మనకు ఇలాంటి వాళ్ళే కావాలి. కానీ ఒకసారి ఈ డేటా చూడండి, ఇది నన్ను చాలా బాధించింది. మన కింది స్టేట్లో ఉన్న కేరళను చూడండి. తాజా లెక్కల ప్రకారం అక్కడ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కేవలం 5 మాత్రమే. అంటే 1000 మంది పిల్లల్లో కేవలం 5 మాత్రమే రిస్క్లో ఉన్నారు. అదే సమయంలో బీహార్ పరిస్థితి చూడండి. అక్కడ శిశు మరణాల రేటు ఇంకా 27 నుండి 30 మధ్యలో ఉంది. ఒకప్పుడు ఇది 46గా ఉండేది. ఇప్పుడు కొంత తగ్గిన కేరళతో పోలిస్తే ఇంకా చాలా వెనుకబడి ఉంది. ఆలోచించండి, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే బిడ్డ కేరళలో పుడితే బతికే అవకాశం 99.5% ఉంటే, అదే బిడ్డ బీహార్లో వంటి రాష్ట్రాల్లో పుడితే చనిపోయే అవకాశం కేరళ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే మనం ఎక్కడ పుట్టామో అనే దాని మీద మనం బతుకుతామో లేదో అనేది కూడా డిసైడ్ అవుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? కేరళ ప్రభుత్వం తన ప్రజల ఆరోగ్యం కోసం చేసే తలసరి ఖర్చు ₹4,338 కంటే ఎక్కువ. ఇది 2021-22 ఎన్హెచ్ డేటా ప్రకారం. అదే బీహార్లో ఈ ఖర్చు చాలా తక్కువగా ఉంది.
బీహార్లో సగటు తలసరి ఆరోగ్య ఖర్చు కేవలం ₹984 మాత్రమే. ఇది ఇండియా స్పెండ్ హెల్త్ బడ్జెట్ అనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం. అక్కడ ప్రాణం విలువ ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఓట్ల విలువ మాత్రమే తెలుసు. ఒక బిడ్డ ప్రాణం రాష్ట్రం బార్డర్ని బట్టి మారిపోవాలి. ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చాలామంది అంటారు ఇండియాలో అందరికీ ఉచిత వైద్యం సాధ్యం కాదు అని, కానీ ఇది పచ్చి అబద్ధం. ఇదిగో ఈ రిపోర్ట్ చూడండి. మనకంటే చిన్న దేశం, అప్పట్లో మనకంటే పేద దేశమైన థాయిలాండ్ 2002లోనే అందరికీ ఉచిత వైద్యం ఇచ్చింది. కేవలం 1% జీడిపి ఎక్స్ట్రా ఖర్చు పెట్టి వాళ్ళు ఈ అద్భుతాన్ని సాధించారు. ఇంకా దారుణం ఏంటో తెలుసా? ఆఫ్రికాలోని రువాండా లాంటి దేశంలో కూడా తమ హెల్త్ సిస్టమ్ని మార్చి శిశు మరణాన్ని భారీగా తగ్గించింది. వాళ్ళు చేయగలిగింది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకుంటున్న మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే మన ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఆరోగ్యం కాదు. మనకు బుల్లెట్ ట్రైన్లు కావాలి, వేల కోట్ల విగ్రహాలు కావాలి, ఎన్నికల ముందు ఇచ్చే ఉచిత పథకాలు కావాలి, కానీ మన ప్రాణాలు కాపాడే హాస్పిటల్ బెడ్లు మాత్రం వద్దు. ఒక సామాన్యుడు బెడ్ దొరకక హాస్పిటల్ వరండాలో రోడ్డు మీదనే ఊపిరి వదులుతున్నాడు. ఆ 5 ట్రిలియన్ ఎకానమీ నెంబర్ ఎవరికి కావాలి? ఎవరి కోసం ఈ గొప్పలు? గుర్తుంచుకోండి, వైద్యం అనేది వ్యాపారం కాదు, అది మీ ప్రాథమిక హక్కు. ఈరోజు మీరు ప్రశ్నించకపోతే రేపు మీ ఇంట్లో ఒకరికి ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు బిల్లు కట్టడానికి మీ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు అయ్యో అని కన్నీళ్ళు పెట్టుకున్న లాభం లేదు. ఆ కన్నీళ్ళు మీ ఆస్తిని వెనక్కి తీసుకురావు, మీ ప్రాణాలని వెనక్కి తీసుకురావు. మేల్కోండి, ప్రశ్నించండి. ఈ వీడియోలో చెప్పిన నిజాలు మీకు కనువిప్పు కలిగించాయని నేను నమ్ముతున్నాను. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకే ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నిలదీస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది. మరో ఆసక్తికరమైన ఆలోచింపజేసే టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నేను మీ మనోజ్. ఇది మైండ్ ద గ్యాప్. నేను చెప్పడం నా బాధ్యత, నిలదీయడం మీ బాధ్యత. జై హింద్.